హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సుప్రియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. కూల్ రెయినీలో క్రిస్పీ అయిన స్వీట్ కార్న్ వడల్ని ఇవాళ మన వీడియోలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. వర్షం వస్తుందంటే చాలా మంది ఇళ్లలో ఈవినింగ్ స్నాక్ ఏదో ఒకటి చేసుకుందామని అనుకుంటారు కదండి. మరి పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు వద్దనకుండా తినే స్వీట్ కార్న్ వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్వీట్ కార్న్ వడలు ఆయిల్ ఫుడ్డే అయినప్పటికీ ఎక్కువగా ఆయిల్ని అబ్జర్వ్ చేయవండి. ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను స్వీట్ కార్న్ వడల కోసం ఒక 6 నుండి 7 స్వీట్ కార్న్స్ మీడియం సైజ్వి తీసుకొని ఇలా ఒలిచేసి పెట్టుకున్నానండి. ఇందులో నుండి ఒక చిన్న కప్పు స్వీట్ కార్న్స్ని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న స్వీట్ కార్న్లను మొత్తం మిక్సీ జార్లో వేసుకొని వీటన్నింటినీ మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకోవడానికన్నా ముందు ఇందులో ఒక 2 చిన్న అల్లం ముక్కలు, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఒక 15-20 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసి తొడిమెలు తీసేసి వేసుకోవాలండి. ఈ స్వీట్ కార్న్ అంతా ఇలా పేస్ట్లా చేసుకోవాలి, మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ గ్రైండ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలండి. తర్వాత మనం ఒక కప్పు స్వీట్ కార్న్ని పక్కకు పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ తీసుకున్నవి పేస్ట్లా చేసుకుని ఒక కప్పువి బరకగా గ్రైండ్ చేసుకుని ఇందులోనే వేసేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న కప్పు నిండా బియ్యం పిండిని వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. ఒక కప్పు నిండా శనగపిండిని కూడా వేసుకోవాలండి. మీడియం సైజు కొత్తిమీరని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఒక కప్పు నిండా సన్నగా తరిగిన ఉల్లిపాయలని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ మిశ్రమంలో పదార్థాలన్నీ వేసుకున్నాక ఇదంతా కలిపేసుకోవాలండి. వడలు వేసుకోవడానికి మొత్తం కలిసేట్టుగా వడల పిండిలా మొత్తం కలిపేసుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒక్కోసారి ఇవన్నీ వేసుకున్నాక కూడా పిండి అనేది కొంచెం పల్చగా ఉంటుందండి. అప్పుడు మనము ఇంకొంచెం శనగపిండిని యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమంలా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న స్వీట్ కార్న్ క్వాంటిటీకి అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూసుకోవడానికి ఇలా కొంచెం పిండిని ఇలా వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. స్వీట్ కార్న్ వడలు ఇలా పిండిని తీసుకొని ఒక్కొక్కటిగా చేత్తో ఒత్తుకుంటూ ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం టు హై ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఇలానే అన్నీ ఒక్కొక్కటిగా ఒత్తుకుంటూ ఆయిల్లో వేసేసుకోవాలండి. దీనికి సపరేట్గా కవరు అది తీసుకోవడం అవసరం లేకుండా ఇలా ఈజీగా చేత్తోనే ఒక్కొక్కటి ఒత్తుకుంటూ ఆయిల్లో వేసేసుకోవచ్చండి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక వీటిని మనం గరిటెతో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వడలన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎల్లో ఉన్నప్పుడు తీసుకుంటే లోపల స్వీట్ కార్న్ అంతా ఫ్రై అవ్వకుండా మెత్తగా ఉంటుందండి. అందుకని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదండి వీడియోలో వడలన్నీ ఈ విధంగా హై టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వడలన్నీ ఫ్రై చేసుకోవాలండి. అయితేనే వడలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే స్వీట్ కార్న్ వడలు రెడీ. ఆయిల్లో నుండి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక చూశారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే నేను పెట్టే మరిన్ని హెల్దీ రెసిపీస్ అండ్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుంటాయి. వీడియోని చూసినందుకు చాలా ధన్యవాదాలండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.